ఎవరది? నేను షహనాజ్ని. లోపలికి రా. జోదా బేగం. అలా ఎందుకు నవ్వుతున్నావు షహనాజ్? నీ తెలివి తక్కువతనానికి నాకు చాలా నవ్వొస్తుంది. నువ్వు నాకు స్నేహితురాలివి, అయినా నా గురించి అలా ఎందుకంటున్నావు? నీ మిత్రురాల్ని కదా, నీ పట్ల నాకు బాధ్యత ఉంది. నిజం చేదుగానే ఉండొచ్చు, అయినా నిజాన్ని ఇప్పుడు నేను నీ ముందు ఉంచదలిచాను. అవునా? మరైతే చెప్పు, నేనంత తెలివి తక్కువ పని ఏం చేశాను? నీ హృదయం, నువ్వు పోగొట్టుకున్న నీ ప్రేమ, అది నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చింది. అవునా? మరి నీ ప్రగాఢమైన ప్రేమ ఇంత తక్కువ వ్యవధిలోనే నీరుగారిపోయిందా? లేదు, నిజానికి నా ప్రేమ మరింత ఎక్కువగా పెరిగిపోయింది. అలా అయినట్లయితే ఆగ్రాకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను వారి లోపలున్న పురుషాహంకారాన్ని తట్టుకోలేను గనుక. అంటే నేను షహిన్షా గారి లోపల ఒక మంచి మనసు గల సంపన్నుణ్ణి చూశాను. న్యాయప్రియుడు, నిర్భయుడు. పైగా మా ఇద్దరి మధ్య గొడవ జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఎన్నోసార్లు తగువులాడుకున్నాం, కానీ ప్రతిసారి వారు నిజాన్ని గుర్తించేవారు, అప్పుడే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఈసారి వారు ముందు వెనుక ఆలోచించకుండా నేనొక చరిత్రహీనురాలని నింద వేశారు. ఇక మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే అది నేను తట్టుకోలేను. గులాబీ పూలు ఎప్పుడు ఎంతో పరిమళాన్నిస్తాయి జోదా బేగం, కానీ ఒక్కోసారి వాటి అతి చిన్నదైన ముళ్ళు మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ అంత మాత్రం చేత మనం గులాబీలనే వదిలేసుకుంటామా? ఇదేమిటి? ఇది నీ హృదయం, ఇది నీ ప్రేమ, ఇదే నీ షెహన్షా. దీన్ని వారిక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు, కావాలనే వదిలేశారేమో. బహుశా వారిక్కడ లేనప్పుడు ఇది నీకు కొంత ప్రశాంతత ఇస్తుందని అనుకున్నారేమో. ఇక నేను వెళ్తాను.